సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మన ఛానల్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెక్స్ట్ వీడియో అయితే చూడబోతున్నాం అన్నమాట. అదే టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ మీద అయితే. సో వన్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో వారందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్కి మీరైతే కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో నాకైతే చెప్పండి. మీరు చూస్తున్నప్పుడు మీకు నచ్చుతున్నాయా లేదా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, క్వాలిటీ బాగోలేదా, సో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా మీకు అనిపించింది హానెస్ట్గా చెప్తే నేను డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ నా రిక్వెస్ట్ అయితే విన్నందుకు. సో చూద్దాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అండ్ వర్క్ టాపిక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్లో వస్తుంది నాన్న. ఎస్ఎస్సి అయినా, బ్యాంకింగ్ అయినా, రైల్వే అయినా, గ్రూప్స్, ఇక్కడ చూసిన క్వశ్చన్లే ఉంటాయి ఎప్పుడు కూడా. ఇక్కడ చెప్పిన క్వశ్చన్లు అంటే ఉంటాయి. బట్ చాలా స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటి అంటే ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు, కాన్సెప్ట్ అర్థం చేసుకోరు. ఫార్ములా ఏదో గుర్తుపెట్టేసుకుంటారు, బట్ కాన్సెప్ట్ రాదు కదా. ఫార్ములా గుర్తుపెట్టేసుకుంటే కాన్సెప్ట్ ఎలా వస్తుంది? రాదు. అందుకే సింపుల్ క్వశ్చన్ కూడా రాంగ్ అవుతుంది ఎప్పుడు కూడా. సింపుల్గా ఇచ్చే క్వశ్చన్ కూడా రాంగ్ చేస్తారు. ఇన్ దిస్ వీడియో నేను టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ని జీరో లెవెల్ నుండి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ క్యాన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఇన్ సెకండ్స్. మీరు ఏదైనా సరే సెకండ్స్లో చేయగలరు. ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్గా చూద్దాం. టైం అండ్ వర్క్, సో షార్ట్కట్లో పెట్టుకుంటున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పని కంప్లీట్గా చేయడానికి ఎంత టైం పడుతుందని కాల్కులేట్ చేయడమేనాను. ఒక పని చేయడానికి నీకు ఎంత టైం తీసుకుంటావు అని. మ్యాథమెటిక్స్లో మెయిన్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే నాన్న, వర్క్ ఈక్వల్ టు రేట్ ఇంటూ టైం. ఓకేనా, ఇది మన ఫార్ములా. వర్క్ ఈక్వల్ టు రేట్ ఇంటూ టైం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వర్క్ ఈక్వల్ టు రేట్ ఇంటూ టైము. ఇక్కడ రేట్ అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్. అంటే నీకు ఇచ్చిన పనిని నువ్వు ఎన్ని రోజుల్లో చేసావు, లేదా ఎన్ని గంటల్లో చేసావు, లేదా ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయగలిగావు ఫాస్ట్గా, లేదంటే ఎన్ని సంవత్సరాలు స్పీడ్గా చేసావు అనేది నాన్న. వర్క్ బట్టి మన టైం బట్టి. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం నాన్న. 1 డేలో వర్క్ ఎంత చేస్తాడు అనేదానికి ఏ వర్కర్ ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి. సో అతను 1 డేకి ఎంత వర్క్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఎగ్జాంపుల్గా ఒక తాపి మేస్త్రి ఒక గోడ కడతాకి 10 డేస్ నాన్న అనుకుందాం. 10 డేస్ టైం అడిగాడు. సో అప్పుడు 10 డేస్లో అతను డైలీ ఎంత పని చేస్తున్నట్టు, ఒక ఇటుక పేరుస్తున్నట్ట, లేదంటే ఒక 100 ఇటుకలు పేరుస్తున్నట్ట, లేదంటే ఎలా చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు కాల్కులేట్ చేద్దాం. నెక్స్ట్ అప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే వర్క్ ఈక్వల్ టు 1/10 పార్ట్. 1/10 పార్ట్ నాన్న. ఇక్కడ మీనింగ్ 10 డేస్ అని, ఇక్కడ మీనింగ్ ఏంటిది 10 డేస్. సో వర్క్ కంప్లీట్, డే వైజ్ వర్క్ కంప్లీట్ అన్నమాట ఇది. ఓకేనా, ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఇదే ఆన్సర్ నాన్న, 1/10 పార్ట్ చేస్తాడు అని అంతే. చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఇతను బి అనుకోవచ్చు. ఇంకొక వర్కర్ బి అనే అతను ఈ సేమ్ వర్క్ని జస్ట్ 5 డేస్లో కంప్లీట్ చేశాడు అనుకో. అప్పుడు మనం ఎలా చెప్తాం? సేమ్ 1/5 అని చెప్తాం. ఇది వర్క్, ఇది డేస్. ఓకే, మీనింగ్ ఏంటి ఇక్కడ? ఎగ్జాంపుల్ ఏ అనేవాడి కన్నా బి అనేవాడే చాలా ఫాస్ట్గా ఎఫిషియన్స్గా చేస్తున్నాడు వర్క్ అని. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎఫిషియన్సీ. లెస్ టైం మోర్ ఎఫిషియన్సీ. లెస్ టైం 5 డేస్ ఓన్లీ, బట్ మోర్ వర్క్ చేశాడు అతను, చాలా ఎఫిషియెంట్గా చేశాడు. సో ఇది ఇలా చేయాలన్నమాట, ఎఫిషియన్సీ. ఓకేనా నాన్న, ఇక్కడ చాలా బేగా చేశాడు అతను, ఏ కన్నా బిఏ బాగా చేశాడని. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఏ ఈక్వల్ టు 10 డేస్ నాన్న వర్క్ చేసింది, బి ఈక్వల్ టు 5 డేస్. ఎఫిషియన్సీ రేస్ ఎంత నాన్న? ఆల్రెడీ మీకు తెలిసి ఎలా ఎఫిషియన్సీ రేస్.
ఎంతనా 1/10 ఈస్టు 1/5 అంతే కదా నాన్న. ఇతను 10 డేస్ వర్క్ చేశాడు, ఇతను 5 డేస్లోనే ఆ వర్క్ని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, దీన్ని రేషియోలో రాయాలంటే 1:2 అని రాయొచ్చు కదా. 1:2 రాయచ్చా లేదా నాన్న రేషియోలో. సో నేను అలాగే రాసా 1:2 అని. ఇక్కడ మీనింగ్ ఏంటంటే బి ఏ కన్నా డబల్ ఫాస్ట్ వర్కర్ అని అర్థం. ఇక్కడ ఏ కన్నా బి అనేవాడు డబల్ వర్కర్ ఫాస్ట్ వర్కర్ అని అర్థం. ఓకేనా. ఎగ్జాంపుల్ 2 చూద్దాం నాన్న. ఏ అనేవాడు 20 డేస్ అనుకోవచ్చు, 20 డేస్లో కంప్లీట్ చేశాడు. బి అనేవాడు 10 డేస్. ఎఫిషియన్సీ రేస్ ఎలా వేస్తున్నాను ఇప్పుడు మనం 1/20 1/10 అవునా. 1/20 1/10 అయితే వేస్తాం అవునా నాన్న. 1/10 1/20 1/10. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం వేసుకోవచ్చు, సేమ్ 1:2 కాన్సెప్ట్ వేసుకోవచ్చు. ఇతను మొత్తం చూసుకుంటే కనుక ఇది 1:2 వస్తుంది. ఎలాగా, ఇతను 20 డేస్లో చేశాడు, ఇతను 10 డేస్లో చేశాడు. అంటే 20 డేస్ మనం ఒక వర్క్ అనుకుంటే కనుక ఇతను జస్ట్ ఇంకా డబల్ వర్క్ చేసాడు దీనికి. సో అప్పుడు మనం ఖచ్చితంగా రాసుకోవచ్చు కదా 1:2 సేమ్ ఇక్కడ లాగినాను. సో ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఎల్సిఎం మెథడ్ ఉంటుంది. ఎల్సిఎం మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాస్టెస్ట్ మెథడ్ ఎల్సిఎం మెథడ్. ఓకే, ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో అలాగే నేను ఇక్కడ చెప్తున్న వాటి మీద నేను ఆల్రెడీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను. అది కూడా మీరు నా కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి. సో లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా. ఎల్సిఎం మెథడ్ ఎలా కట్టాలో చూద్దాం. ఎగ్జాంపుల్గా ఏ అనేవాడు 10 డేస్, బి అనేవాడు 15 డేస్ నాన్న. ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఎల్సిఎం కడితే 10. సో ఇప్పుడైతే ఎల్సిఎం అయితే కడుతున్నాను. 10, 15 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఎల్సిఎం కడితే. 10 అంటే 2 × 5, ఇదంటే 3 × 5 అంటే ఎంతనైనా. సో 2 × 3 × 5 కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేస్తే 30 వచ్చింది అవునా. ఎల్సిఎం కడితే ఇప్పుడు ఎంత వచ్చిందన్న మనకి 30 అయితే వచ్చింది. అంటే 30 యూనిట్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటన్నా, ఇక్కడ చూడు ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ మనం 1 డే వర్క్ ఈక్వల్ టు ఏ అనేవాడు ఎలా చేస్తాడు. ఏ అనేవాడు 1 డే వర్క్ అంటే 30 ÷ 10. ఇక్కడ ఇచ్చిందంతా డివైడ్ చేయాలి నాన్న. అంటే 3 యూనిట్స్ అయితే అతను డైలీ వర్క్ చేస్తున్నాడు. బి అనేవాడు ఎలా చేస్తున్నాడు, 30 ÷ 15 అంటే ఎంత నాన్న, ఎంత 2 యూనిట్స్ అయితే అతనైతే వర్క్ చేస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏంటని అర్థం, ఇక్కడ టుగెదర్ చూసుకుంటే కనుక రెండు కలుపుకుంటే కనుక మన ఎంత డైలీ 5 యూనిట్స్ వర్క్ అయితే అవుతుంది పర్ డే అవునా. అప్పుడు టోటల్గా 30 యూనిట్స్ వర్క్ చేయడానికి వీళ్ళకి ఎంత టైం పడుతుంది, 6 డేస్ అయితే పడుతుంది నాన్న. 30 ÷ 5 = 6 కదా, అలాగా. ఓకేనా, అర్థమైందని అనుకుంటాను. ఎల్సిఎం మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఏ అనేవాడు 6 డేస్ అనుకోవచ్చు, బి అనేవాడు 3 డేస్ అనుకోవచ్చు. ఎల్సిఎం ఎంత నాన్న. సో ఇలా వస్తుంది. ఎల్సిఎంకి అయితే మనం కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే 6 అయితే వస్తుంది అవునా. కామన్ ఫ్యాక్టర్ తీసేస్తే ఎల్సిఎం అనేది. ఇక్కడ చూడు, ఇక్కడ మనకు 6 వచ్చింది అంటే ఇప్పుడు 6తో డివైడ్ చేయాలి అవునా నాన్న. ఇప్పుడు 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 ÷ 6 అంటే 1 యూనిట్ ఏ అనేవాడు. బి అనేవాడు చూడు 6 ÷ 3 ఎంత నాన్న, 2 యూనిట్స్ వచ్చింది అవునా నాన్న. ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇక్కడేమో 1 + 2 = 3 యూనిట్స్ పర్ డే వర్క్ అయితే జరుగుతుంది. అక్కడైనా మీనింగ్ నాన్న. ఓకేనా. ఇక్కడ ఇలా మనం ఎల్సిఎం అనేది సాల్వ్ చేయాలి. ఇంకోటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కామన్ ప్యాటర్న్ అండ్ ఆల్టర్నేటివ్ డే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాను.
ఆల్టర్నేట్ డే క్వశ్చన్స్ అయితే చాలా గట్టిగా అడుగుతారు. దాని మీద కూడా చిన్న ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో బోరింగ్ అనిపిస్తే కనుక ఏమనుకోవద్దు. సో ప్లీజ్ మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అయితే మార్చుకుంటానన్నమాట. ఓకేనా? 15 days ఇచ్చాను నాన్న. ఇప్పుడు మనం ఎలా చేస్తాం నాన్న? సేమ్ ఇందాకట్లాగా ఉంది కదా ఇది కూడా. సో ఓకే, వాళ్ళని చేద్దాం. 30 days, సారీ ఎల్సిఎం 30 అవుతుంది. అవునా నాన్న? ఎల్సిఎం 30. సో ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఎంత వచ్చింది? ఓకే, ఏ ఈక్వల్ టు 3 యూనిట్స్, బి ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. ఏ ఈక్వల్ టు 3 యూనిట్స్, బి ఈక్వల్ టు 2 యూనిట్స్ అయితే వచ్చింది నాన్న. అవునా? ఇప్పుడు చూద్దాం. ఇదే మనం 2 days వరకు చెప్పాలి ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని 2 days వరకు అని చెప్పాలంటే చాలా ఈజీ. అంటే ఇది 1 day వర్క్ నాన్న. 1 dayకి 3 యూనిట్స్ చేస్తున్నాడు ఇతను కూడా 1 dayకి 2 యూనిట్స్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు 2 days కంటే మనం ఎలా చెప్తాం? 2 into 3 వేస్తాం. ఈజీ. 6 + 4 అంతే కదా. అంటే 2 daysకి ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేస్తున్నారు నాన్న? 10 యూనిట్స్ వర్క్ అయితే చేస్తున్నారు. అవునా? అవునా నాన్న? ఇప్పుడు అలా కాకుండా ఒకవేళ ఇద్దరు ఒకసారి పని చేస్తే ఇలా చెప్తాం. ఒకవేళ లేదు, ఏ అనేవాడు ఈరోజు వర్క్ చేసి బి అనేవాడు రేపు వర్క్ చేస్తాడంటే అప్పుడు ఎలా చెప్తాను నాన్న? ఇక్కడ ఏ అనేవాడు డైలీ 3 యూనిట్స్ చేస్తున్నాడు వర్క్, ఇక్కడ 2 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే టోటల్గా 2 daysకి కలిపితే 5 యూనిట్స్ అయితే వస్తుంది. ఇలా కూడా అడుగుతాడు క్వశ్చన్. చాలా కేర్ఫుల్గా క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా 2 days అంటే ఏంటి, కాన్స్టెంట్ డేసా లేదంటే సెపరేట్ డేసా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకేనా నాన్న? సో ఇదే మనం కానీ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి మనకి ఎంత? 30 days. అవునా? 30 యూనిట్స్ అంటే 5 డివైడెడ్ బై 5 అంటే ఎంతనన్నా 6 యూనిట్స్ వస్తుంది. 6 యూనిట్స్ అంటే ఇప్పుడు ఇలాగే కానీ వీళ్ళందరూ చేస్తే మనకి ఎన్ని డేస్ పడుతుంది? సేమ్ ఇలా చేస్తే కనుక 30 అవడానికి 6 into 2, 6 into 2 అంటే మొత్తం మీద 12 days. 12 days అయితే పడుతుంది నాన్న. ఓకేనా? ఎలాగా? ఇప్పుడు డైలీ ఇతను ఎలా చేస్తే కనుక 5 యూనిట్స్ కింద 30 అవడానికి మనకి ఎన్ని డేస్? 6 యూనిట్స్ అయితే వస్తుంది. అవునా? 6 యూనిట్స్. సో ఇలా చేసుకుంటే కనుక 6 into 2 అంటే 12 days అయితే మనకు పడుతుంది అన్నమాట టోటల్గా వీళ్ళందరూ చేయడానికి. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఏ అనేవాడు 6 days అనుకోవచ్చు, బి అనేవాడు 8 days. ఓకేనా? డేస్. ఎల్సిఎం కడితే ఎంత? 2 into 3 అంటే ఇక్కడ 2 into 2 into 2 వస్తుంది అనుకోండి. ఓకే, కామన్ ఫ్యాక్టరైజేషన్ తీసేస్తే కనుక 2 into 2 into 2 into 3 నాను అంటే 4 into 2 8 8 into 3 24 సరిపోయింది. ఓకేనా? 24. ఎల్సిఎం అనేది ఎంతనైనా మనకి ఇక్కడ 24 అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ అనేవాడు రోజుకి ఎంత వర్క్ చేస్తాడో మనం ఎలా కాల్కులేట్ చేయాలి నాన్న? సో ఏ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 6 అంతే కదా. అంతేనా నాన్న? అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 6తో 24 డివైడ్ చేస్తే 6 4తో 24, 4 days అయితే వస్తుంది. 4 యూనిట్స్, నథింగ్, ఎనీథింగ్. నెక్స్ట్ ఇక్కడ 8 డివైడెడ్ బై 6 అంటే ఎంత నాన్న? సో ఇక్కడ ఎలా వస్తుంది? సో 24 డివైడెడ్ బై 8 బి ఈక్వల్ అంటే ఎంత నాన్న? 3 యూనిట్స్, ఎనీథింగ్ ఏదైనా అనుకోవచ్చు. మన ఇక్కడ 3 యూనిట్స్ అయితే వస్తుంది. అవునా? ఇప్పుడు 2 days వర్క్ అంటే మనం ఎలా కాల్కులేట్ చేస్తున్నాను? డే 1 ఏ అతను అనుకోవచ్చు అంటే 4 యూనిట్స్. 1 day ఈక్వల్ టు 4 యూనిట్స్ ఏ అతను చేశాడు. నెక్స్ట్ డే సెకండ్ డే వచ్చేసి బి అతను అనుకుంటే కనుక 3 యూనిట్స్. టోటల్గా మనకు వచ్చేసి 7 యూనిట్స్ నాన్న. 2 days వర్క్ కలిపి. అవునా? 2 days వర్క్ కలిపి ఇక్కడ ఎంతనైనా మనకి 2 days ఈక్వల్ టు 7 యూనిట్స్ అయితే అయ్యిందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనమైతే కాల్కులేట్ చేస్తాం నాన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పైప్స్ అండ్
కిస్ట్రమ్ అని ఒకటి అయితే ఉంటుంది. పైప్స్ అండ్ కిస్టర్న్స్ అంటే ప్రాబ్లమ్స్ కూడా టైమ్ అండ్ వర్క్ మీద కాన్సెప్టే. డిఫరెన్స్ ఏంటంటే వన్ పైప్ ఫిల్ చేస్తుంది, ఇంకొకటి ఎంటీ చేస్తుంది, ఈ విధంగా అన్నమాట. సో పైపుల మీద కూడా మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పైపుల మీద క్వశ్చన్ ఏంటి సార్ చిరాగ్గా అనుకోవద్దు, అడుగుతాడు. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్గా ఏ పైప్ ఫిల్, ఎగ్జాంపుల్గా చూద్దాం, క్వశ్చన్ ఇస్తాం మీకు. ఏ పైప్ ఫిల్ ట్యాంక్ ఇన్ 10 hours అనుకున్నాం. అంటే ఒక పైపు ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 10 గంటలు పడుతుంది. అమ్మో చాలా ఎక్కువ, 10 గంటలు అయితే పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం రేషియో కింద ఎలా రాస్తున్నాను చూడు. మనం ఫస్ట్ నుంచి రాస్తున్నాం, ఇగో ఈ విధంగా రాయాలి. అంటే 1/10 అంతేనా. 1 hour వర్క్, ఇది 1 hour వర్క్ కింద లెక్క. 1 hour వర్క్ అంటే తన గంటకి ఎంత చేస్తుంది పైప్ అనేది ఇప్పుడని. ఓకేనా. నెక్స్ట్ బి అనే పైపు, బి అనే పైపు 20 hours తీసుకుంటుంది అనుకుందాం. 20 hours అంటే ఎలా రాస్తున్నాను, 1/20 అంతేనా. 1/20 ఈజ్ ఈక్వల్ టు 1 hour వర్క్. ఓకేనా. సో ఇలాగైతే రాసుకుంటున్నాను, ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవచ్చు, 1:2 కింద రాసుకోవచ్చా రాసుకోకూడదా, రాసుకోవచ్చు. ఇలాగే ఇక్కడ చూడండి మనం ఎలా రాసాము, సేమ్ అలాగే కదా నన్ను రాసాం, అవునా కదా. 20-10 ఇచ్చినప్పుడు మనం 1:2 రాసాం, కానీ ఇక్కడ 1:2 రాయకూడదు. అదే చెప్తున్నా, మీరు కన్ఫ్యూజన్ అవుతారేమో అని. ఇక్కడ ఎలా రాయాలంటే ఆల్రెడీ ఇక్కడ 2 అనేవాడు డబల్ వర్క్ చేశాను నేను ఇక్కడ, అవునా. అంటే అతనికి సింగిల్ వేసి మనం ఇక్కడ 2 వేస్తే ఇది కరెక్ట్. కానీ ఇక్కడ చూడు, ఇది వచ్చేసి ఎవరిది, ఇతంది ఇది, అవునా అంతేనా. చూడు ఒకసారి మళ్ళీ చూడు, మీకు ఇది చెప్తేనే అర్థమవుతుంది. 10 వచ్చింది, ఎంత రాసున్నానా, 1 5, అవునా. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా అంతే. 10 అనేవాడికి 2 రాస్తాం, 20కి 1 రాస్తాం. కానీ ఇక్కడ మనం అలా రాయకూడదు, A:B రావాలి. కాబట్టి అప్పుడు మనం ఏం రాస్తామంటే -1/20 ఇలా ఉంటుంది కదా, ఇలా రాసుకోవాలి ఫస్ట్. దీన్ని -1/20 ఇలా రాసుకుంటే కనుక అప్పుడు మనం ఎలా చేయొచ్చు, 1/10 - 1/20 ఇలా వస్తుంది నాన్న ఫార్మేషన్ పైప్స్ది అనేది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందుకని మీకు పైప్స్ని కంపేర్ చేసి చూపిస్తాం మీకు మరీ కూడా. సో దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుంది, ఈక్వల్ టు 1/20 అయితే వస్తుంది, అవునా నాన్న. 1/20 ట్యాంక్ ఫిల్స్ ఇన్ 20 hours. సో ఇంకొకటైతే మీకైతే చిన్నదైతే చెప్తాను నాన్న. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సేవ్ చేయాలంటే ఆల్వేస్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం మెథడ్ వాడాలి. ఎఫిషియన్సీని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ యూనిట్ మెథడ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి నాన్న. అప్పుడు టైం అండ్ వర్క్ 10 secondsలో మీరు సాల్వ్ చేయగలరు. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఎండింగ్. If the video is helped you to understand time, work and concept clearly, please like video, share it with your friends preparing for competitive exams. And if you want more videos on percentage, profit loss, ratio, proportion, reasoning, concepts, subscribe to my channel. So thank you very much. So please like and subscribe to my channel.